సిరీస్ స్టార్ట్ అవగానే మనకి మహల్లో పనిచేసే కొంతమంది ఎంప్లాయీస్ని చూపిస్తారు. వాళ్ళు స్నానం చేయడానికని స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళగానే వాళ్ళకి అక్కడ ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. అది చూడగానే వాళ్ళు షాక్ అయిపోతారు. కట్ చేస్తే మనకి 24 గంటల ముందు జరిగిన సీన్ని చూపిస్తారు. అక్కడ మనకి ఇందు అనే లేడీని ఆమె హస్బెండ్ విక్రమ్ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ కారులో ఎక్కడికో వెళుతూ ఉంటారు. వాళ్ళెవరో అభి అనే అతని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు విక్రమ్ ఇందుతో అంటాడు, నువ్వు వాడిని అనవసరంగా తల మీదకి ఎక్కించుకున్నావని అంటాడు. ఆ మాటలకి ఇందు అంటుంది, అతను నా తమ్ముడు, వాడి కోసం నేనేమైనా చేస్తానని అంటుంది. దీని తర్వాత మనకి అభిని చూపిస్తారు. అతను మెహల్ దగ్గరికి వస్తాడు. మెహల్లో పనిచేసే మేనేజర్ అభితో ఇక్కడ రూమ్స్ ఏవి ఖాళీగా లేవని చెప్తుంది. నిజానికి మెహల్ని ఇప్పుడు హోటల్గా మార్చేశారు. అప్పుడు అభి మేనేజర్తో ఈ మెహల్ మా నాన్నదే తెలుసా అని అంటాడు. ఆ మాటలు విని మేనేజర్ షాక్ అయిపోతుంది. అయినా కానీ అభి ఆ మేనేజర్ని చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడతాడు. అప్పుడే అభి దగ్గరికి కావ్య వస్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే అభి, కావ్య, ఇందు బ్రదర్ అండ్ సిస్టర్స్ అని. అంటే వీళ్ళందరూ ఈ మహల్ ఓనర్ అయిన రాజా రాయ్ సింగ్ పిల్లలు అన్నమాట. అప్పుడే కావ్య దగ్గరికి బ్రిడ్జ్ అనే అతను వస్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే బ్రిడ్జ్ రాజా గారి అక్రమ సంతానం. వీళ్ళందరిలో పెద్దవాడు. అందువల్ల వీళ్ళు బ్రిడ్జ్ని గౌరవిస్తారు. అదే కాకుండా బ్రిడ్జ్ చాలా సక్సెస్ఫుల్ పర్సన్. కనీసం వీళ్ళు బ్రిడ్జ్ దరిదాపుల్లో కూడా రాలేరు. అయినా కానీ వీళ్ళకి లోపల బ్రిడ్జ్ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే బ్రిడ్జ్ ఆల్రెడీ చాలా సక్సెస్ఫుల్ పర్సన్. అది కాకుండా రాజా గారు ఎప్పుడు అభిని అరే బ్రిడ్జిని చూసి నేర్చుకోరా అని తిడుతూ ఉంటారు. ఆ మాటల్ని ఇప్పటికే గుర్తు చేసుకుని అభి కోప్పడుతూ ఉంటాడు. అప్పుడే అభికి ఎవరో ఫోన్ చేస్తారు. ఇక్కడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే అభి వాళ్ళ దగ్గర నుంచి 20 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు అవి తిరిగిచ్చేయమని డిమాండ్ చేస్తున్నారు. కానీ అవి అభి దగ్గర ఇప్పుడు లేవు. అందుకే అభి ఆ డబ్బుల గురించి ఇందుకు ఫోన్ చేస్తాడు. కానీ విక్రమ్ ఆ డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. కట్ చేస్తే ఇంకోవైపు మనకప్పుడే రాజా రాయ్ సింగ్ని చూపిస్తారు. అతనికి ఏదో భయంకరమైన పీడకలు రావడంతో వెంటనే లేచి అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన జోగికి ఫోన్ చేస్తాడు. అతను ఇప్పుడు రాజస్థాన్కి సీఎం. డైరెక్ట్గా జోగి రాజా దగ్గరికి వస్తాడు. అప్పుడు రాజా జోగితో మాట్లాడుతూ, చూస్తుంటే నా పిల్లలు నన్ను చంపేస్తారని నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఈ మెహల్ విషయంలో వాళ్ళు చెప్పినట్టుగా నేను వినటం లేదు. అప్పుడే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే రాజా పేరుకే రాజా, కానీ అతని దగ్గర పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ లేవు ఈ మహల్ తప్పించి. అందువల్ల పిల్లలు ఆ మెహల్ని అమ్మేయటం కానీ లేదా దాన్ని హోటల్గా మార్చి రన్ చేయమంటున్నారు. కానీ రాజా అందుకు ఒప్పుకోవట్లేదు. ఈరోజు రాజా బర్త్డే ఫంక్షన్కి రాజా పిల్లలందరూ మెహల్కి వస్తారు. అక్కడికి అభి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారని తన గర్ల్ ఫ్రెండ్ జాయిస్ని అలాగే జాయిస్ బ్రదర్ని ఇన్వైట్ చేస్తాడు. ఇక అభి గురించి చెప్పాలంటే వాడొక తాగుబోతు, జులాయిగా తిరుగుతూ ఉంటాడు. ఇంకోవైపు మనకు జోగిని అతని పార్టీ మెంబర్స్ని చూపిస్తారు. వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈసారి కూడా జోగినే సీఎం అవ్వాలనుకుంటున్నాడు. అప్పుడే జోగిని కలవటానికి ఇందు, విక్రమ్ వస్తారు. ఇక్కడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే విక్రమ్ జోగి కొడుకు, అలాగే ఇందు జోగి కోడలు. అయినా కానీ విక్రమ్ కంటే జోగి ఇందునే ఇష్టపడతాడు. ఎందుకంటే ఇందు చాలా తెలివైంది. తర్వాత ఇందు వెళ్ళి కావ్యాన్ని కలుస్తుంది. అప్పుడు కావ్య ఇందుతో మాట్లాడుతూ, నేను ఒక ఓటీటీ వాళ్ళతో డీల్ చేసుకున్నాను. వాళ్ళు మహారాజా లైఫ్ని చూపిస్తారు. దాని బదులుగా నాకు డబ్బులు ఇస్తారని చెప్తుంది. అప్పుడే అభి వాటిలో సగం డబ్బులు నాకు కావాలని అంటాడు. కానీ కావ్య అభికి డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోదు. ఇక్కడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే కావ్య అనే మెహల్ని రన్ చేస్తూ ఉంటుంది. మెహల్ని రన్ చేయాలంటే డబ్బులు కావాలి, అందుకే నేను నీకు ఇవ్వనని అంటుంది కావ్య. దాని గురించి వాళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది. అప్పుడే ఇందు అక్కడికి వచ్చి కావ్యాన్ని తిడుతుంది. తర్వాత ఇందు అభికి సపోర్ట్ చేస్తుంది. అభి అంటే ఇందుకు చాలా ఇష్టం. కట్ చేస్తే మనకి ఓటీటీ వాళ్ళు రికార్డ్ చేస్తున్న రాజా ఇంటర్వ్యూని చూపిస్తారు. అక్కడ రాజా తన 3 పిల్లల్ని తిడుతూ ఉంటాడు. ఇందుకు పెళ్ళై 18 సంవత్సరాలైంది. ఇంతవరకు ఇందుకు ఒక పిల్ల కూడా లేదు. అలాగే ఇక అభి, కావ్య గురించి చెప్పుకోవటం కూడా అనవసరం. వాళ్ళు ఇంతవరకు లైఫ్లో సెటిల్ కూడా కాలేదు. కేవలం తన అక్రమ సంతానమైన బ్రిడ్జ్ గురించి పొగుడుతూ ఉంటాడు. అప్పుడే సడన్గా రాజాకి స్ట్రోక్ వస్తుంది. ఎందుకంటే రాజా తన బ్రెయిన్ని కంట్రోల్లో పెట్టుకోలేదు. వెంటనే కావ్య అక్కడికి వచ్చి ఆ రికార్డు మొత్తాన్ని డిలీట్ చేసేస్తుంది. ఎందుకంటే ఆ రికార్డింగ్ బయటకు వెళ్ళటం కావ్యకి ఇష్టం లేదు. తర్వాత మనకి మెహల్లో ఉంటున్న జైవీర్ అనే పిల్లోడిని చూపిస్తాడు. ఆ పిల్లోడంటే ఇందుకే అందరికంటే ఎక్కువ ఇష్టం. వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. దాంతో ఇందునే అతన్ని పెంచుతూ ఉంటుంది. అప్పుడే ఇందుకి ఎవరో అభయ్ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూడగానే ఇందు ముఖం వాడిపోతుంది. తర్వాత విక్రమ్ ఇందు దగ్గరికి వచ్చి, ఈరోజు రాత్రి 8 గంటలకు పార్టీ స్టార్ట్ అవుతుంది. అవకాశం దొరకగానే నువ్వు నీ పని కానిచ్చే అంటాడు. కాసేపటి తర్వాత ఆ రోజు రాత్రి పార్టీ స్టార్ట్ అవుతుంది. ఇందు అందరిని కలిసిన తర్వాత అభయ్ని కలుస్తుంది. ఇందు అభయ్ని కలవటం బ్రిడ్జ్ కూడా గమనిస్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే
అభయ్ ఇందు బాయ్ ఫ్రెండ్. వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవడానికే కలుస్తారు. ఆ విషయం విక్రమ్ కూడా తెలుసు. కానీ విక్రమ్ ఇందుని ఏమనడు. ఎందుకంటే విక్రమ్ ఒగ్గే. ఇందుకి ఏం కావాలో అది విక్రమ్ ఇవ్వలేడు. తర్వాత అభయ్ ఇందుతో మాట్లాడుతూ నువ్వు నాతో కలిసి హ్యాపీగా ఉండొచ్చు కదా, ఆ విక్రమ్ను వదిలేయి అంటాడు. దాంతో అభయ్కి ఇందుకి గొడవ అవుతుంది. ఎందుకంటే ఇందుకి అలా చేసి తన కుటుంబం పరువు తీయటం ఇందుకి ఇష్టం లేదు. ఇంకోవైపు అభికి రాజాకి ఏదో విషయంలో గొడవ అవుతుంది. వాళ్ళిద్దరిని జోగి సముదాయిస్తూ ఉంటాడు. అభి రాజాని నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటాడు. అభికి వాళ్ళ నాన్న అంటే కొంచెం కూడా గౌరవం లేదు. ఇంకోవైపు కావ్య తన బాయ్ ఫ్రెండ్ కబీర్తో ఉంటుంది. కబీర్ వల్లే ఆ ఓటీటీ డీల్ వచ్చింది. అప్పుడే ఒక నౌకర్ కావ్య దగ్గరికి వచ్చి అక్కడ పెద్ద గొడవ జరుగుతుందని చెప్తాడు. దాంతో వాళ్ళందరూ కలిసి అక్కడికి పరిగెత్తారు. అప్పుడే గొడవ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడే మనకు తెలిసే విషయం ఏంటంటే అభి పుట్టేటప్పుడే వాళ్ళమ్మ చనిపోయింది. దాంతో రాజా ఎప్పుడు అభిని నువ్వు పుడుతూనే మీ అమ్మని మింగేసావని తిడుతూ ఉంటాడు. ఇప్పుడు అభి తాగిన మత్తులో ఉండటం వల్ల వాళ్ళ నాన్నతో విపరీతంగా గొడవ పడుతున్నాడు. అప్పుడే అక్కడికి ఇందు వచ్చి అభిని కన్విన్స్ చేస్తుంది. తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. దీని తర్వాత మనకి స్విమ్మింగ్ పూల్ సీన్ని చూపిస్తారు. అక్కడ రాజా శవం తేలుతూ ఉంటుంది. ఇక్కడతో ఎపిసోడ్ 1 ఎండ్ అయిపోతుంది. ఇంకోవైపు కావ్య మెహల్ని లీజ్ గీయటానికి క్లయింట్కి మెహల్ మొత్తం తిప్పి చూపిస్తూ ఉంటుంది. అప్పుడే ఎవరో వచ్చి రాజా చచ్చిపోయాడని కావ్యకి చెప్తారు. ఆ మాటలు వినగానే కావ్య షాక్ అయిపోతుంది. ఇంకోవైపు అభి నిద్రలో నుండి అప్పుడే లెగుస్తాడు. అభి బ్లడ్ నిండా రక్తపు మరకలు ఉంటాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే అభినే రాజాని చంపేశాడని అనిపిస్తుంది. తన బెడ్ మీద ఉన్న బ్లడ్ని చూసి షాక్ అయిపోయి అభి స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్తాడు. అప్పుడే అభిని లేపడానికి ఇందు వస్తుంది. బెడ్ మీద కనిపించిన బ్లడ్ని చూసి ఇందు షాక్ అయిపోతుంది. ఒకవేళ అభినే వాళ్ళ నాన్నని చంపాడేమోనని ఇందు అనుకుంటుంది. వెంటనే అభి బెడ్ పైన ఉన్న బ్లాంకెట్ని ఇందు తగలబెడుతుంది. ఎందుకంటే పోలీసులు వస్తే ఒకవేళ అది పోలీసులకి దొరకకుండా ఉంటుందని. ఇంకోవైపు వాళ్ళ నాన్న డెడ్ బాడీ దగ్గర కావ్యకి పసుపు రంగు చీర కనిపిస్తుంది. దాంతో కావ్య ఇందునే వాళ్ళ నాన్నని చంపిందేమోనని అనుకుంటుంది. ఎందుకంటే రాత్రి పార్టీలో ఇందు పసుపు రంగు చీర కట్టుకుని ఉంటుంది. తర్వాత కావ్య ఇందు దగ్గరికి అభి దగ్గరికి వచ్చి ఒకవేళ మీరే నాన్నని చంపేశారేమోనని చెప్పి వాళ్ళిద్దరితో గొడవ పడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అభి నవ్వుతాడు. ఎందుకంటే రాజాని చంపేయటం వల్ల అతనికి ఎలాంటి ఉపయోగం లేదు. అప్పుడే జోగి తన పార్టీ మీటింగ్ అని మెహల్ నుండి బయటకు వెళ్ళబోతూ ఉంటాడు. పోలీసులు అక్కడికి వచ్చి మా సార్ వచ్చేదాకా ఎవరు మెహల్ నుండి బయటకు వెళ్ళటానికి వీల్లేదని అంటారు. దాంతో జోగి ఏం మాట్లాడకుండా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయి తర్వాత అభిని కలుస్తాడు. అభితో మాట్లాడుతూ జోగి ఇప్పుడు మీ నాన్న చనిపోయాడు కాబట్టి మెహల్కి నిజమైన వారసుడివి తర్వాత రాజావి నువ్వే అంటాడు. ఆ మాటలు అభికి చాలా బాగా నచ్చుతాయి. తర్వాత అభి రాజాలాగా గెటప్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అది తనకి చాలా బాగా నచ్చుతుంది. తర్వాత అభి రాజా రూమ్లోకి వెళ్ళి సేఫ్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఎందుకంటే అతనికి ఇప్పుడు డబ్బులు కావాలి. అప్పుడే అక్కడికి ఇందు వస్తుంది. ఇందు వచ్చి అభితో మాట్లాడుతూ నీకు కావాల్సిన డబ్బులు మొత్తం నేను ఇస్తాను, అలాగే 20 లక్షలు కూడా నేను కట్టేస్తానని చెప్పి ఆ సేఫ్ లాకర్ ఓపెన్ చేసి ఇస్తుంది. ఇందుకి ఆ సేఫ్ ఎక్కడుందో ముందే తెలుసు. ఆ సేఫ్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఒక విల్లు దొరుకుతుంది. అప్పుడే అక్కడికి కావ్య వస్తుంది. ఆ విల్లులో రాజా తన 3 పిల్లలకి ఆ సగం ఆస్తిని సమాన భాగాలుగా రాసినట్టు ఉంటుంది. అది చూసి కావ్య ఇది పాత విల్లు కదా, కొత్త విల్లు ఉండి ఉంటుంది, నాన్నగారు ఖచ్చితంగా బ్రిడ్జ్ అన్నయ్యకి కూడా ఎంతో కొంత వాటా రాసి ఉంటాడని అంటుంది. ఆ మాటలు వినగానే అభికి విపరీతమైన కోపం వస్తుంది. వాడికి నేను చిల్లి గవ్వ కూడా ఈయనంటాడు. ఆ మాటలతో కోపం వచ్చి కావ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఇందు అభితో మాట్లాడుతూ అయినా కానీ ఇది చెప్పు, నీ బ్లాంకెట్ మీద ఉన్న బ్లడ్ ఎక్కడిది, కొంపదీసి రాత్రి నాన్నగారిని చంపింది నువ్వు కాదు కదా అని అంటుంది. ఆ మాటలు వినగానే అభి ఎప్పటికైనా కానీ నాన్న నన్ను ప్రేమగా పిలుస్తాడని నేను అనుకునేవాడిని. కానీ ఆయన ఎప్పుడు నన్ను ప్రేమగా పిలవకపోగా ఎప్పుడు నీ తల్లిని మింగేశావు అని అంటాడు. రాత్రి కూడా ఆ మాటలే అన్నాడు. దాంతో నాకు విపరీతమైన బాధ కలిగింది. అందుకే నేను చచ్చిపోదామని నా చెయ్యి కోసుకున్నాను, అది ఆ బ్లడ్డే అని అంటాడు. ఆ మాటలు విని ఇందుకు బాధ కలుగుతుంది. తర్వాత ఇందు అభిని హక్ చేసుకుంటుంది. ఇంకోవైపు రాజాగారి అంతిమ సంస్కారాలు స్టార్ట్ అవుతాయి. అప్పుడే అక్కడికి సిబిఐ ఆఫీసర్ భగవాన్ రామ్ టేకే ఎంటర్ అవుతాడు. ఈ కేసులో అక్యూజ్డ్గా సీఎం పేరు కూడా ఉంది. అందుకే ఢిల్లీ హోమ్ మినిస్టర్ ఈ కేసులో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. ఎందుకంటే ఒకవేళ నేరం రుజువు అయితే సీఎం కుర్చీ పోతుంది. అందుకే అతను నిజం తెలుసుకోమని సిబిఐ ఆఫీసర్ భగవాన్ని ఇక్కడికి పంపిస్తాడు. ఇక్కడితో ఎపిసోడ్ 2 ఎండ్ అయిపోతుంది. ఎపిసోడ్ 3 స్టార్ట్ అవగానే రాజా వారిని అంతిమ సంస్కారాలకి తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి భగవాన్ వచ్చి అంతిమ సంస్కారాలు జరగకుండా ఆపేసి డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి పంపించాలని అంటాడు. ఎవరో ఏం మాట్లాడలేకపోతారు. తర్వాత భగవాన్ ఒక్కొక్కరిని ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాడు.
తర్వాత కావ్య లవర్ కబీర్ కావ్యతో మాట్లాడుతూ ఈ మెహల్ వదిలే మన ఇద్దరం ఢిల్లీ వెళ్ళిపోదాం, ఇక్కడ ఏం లేదని అంటాడు. భగవాన్ జోగిని ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు జోగికి హోమ్ మినిస్టరే భగవాన్ని పంపించాడని అనుమానం వస్తుంది. దాంతో జోగి కోపంగా అక్కడ లేచి తన పార్టీ పని మీద వెళుతూ ఉంటాడు. అప్పుడు పోలీసులు కూడా జోగిని ఆపలేకపోతారు. తర్వాత జోగి విక్రమ్తో మాట్లాడుతూ ఒకవేళ నీకు డిప్యూటీ సీఎం కావాలని ఉంటే నా వెనకాల ఏం జరుగుతుందో అది నాకు చెప్పు, తర్వాత చూడు నిన్ను ఎలా డిప్యూటీ సీఎం చేస్తాను అని అంటాడు. ఇంకోవైపు భగవాన్ ఓటీటీ వాళ్ళు రికార్డ్ చేసిన ఆ ఇంటర్వ్యూ మొత్తాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే భగవాన్ కళ్ళు ఇందు కట్టుకున్న చీర మీద పడతాయి. దాంతో భగవాన్ ఇందుని ఇంట్రాగేట్ చేయడానికి పిలుస్తాడు. తర్వాత భగవాన్ ఇందుతో మాట్లాడుతూ మీరు పార్టీ టైంలో వేరే చీర కట్టుకున్నారు కదా, మళ్ళీ వెంటనే ఇంకో చీర ఎందుకు కట్టుకున్నారని అడుగుతాడు. నిజానికి ఏం జరుగుతుందంటే అభయ్ ఇందు ఇంటిమేట్ అయిన తర్వాత అభయ్ ఇందుని తనతో కలిసి వచ్చేయమని చెప్పి ఫోర్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇందు అతని దగ్గర నుంచి పారిపోతూ ఉంటుంది. అయితే అభయ్ చీర పట్టుకుంటాడు. ఇందు ఆ చీరని గట్టిగా గుంజుతుంది. దాంతో చీర చినిగిపోతుంది. అందువల్ల ఇందు వేరే చీర కట్టుకొని వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్లో ఇందు భగవాన్కి అబద్ధం చెప్తూ నా చీర దేనికో పట్టుకొని చినిగిపోయింది, అందుకే నేను చీర మార్చుకున్నానని అంటుంది. అప్పుడు భగవాన్ సరే అయితే ఆ చినిగిపోయిన చీరను తీసుకురండి అని అంటాడు. ఇందు ఆ చీర తీసుకురావడానికి వెళుతుంది. అయితే ఎంత వెతికినా కానీ ఆ చీర ఎక్కడా దొరకదు. దాంతో ఇందు భయపడిపోతుంది. ఇప్పుడు నా ఈ నిజం అందరికీ తెలిసిపోతుందేమోనని, అదే అభయ్తో తనకు అక్రమ సంబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిపోతుందేమోనని ఇందు భయపడుతుంది. అప్పుడే బ్రిడ్జ్ ఆ చీరను తీసుకొచ్చి ఇందుకి ఇస్తాడు. ఆ రోజు ఇందు ఆ చీరను పడేసినప్పుడు బ్రిడ్జ్ ఆ చీరను తీసుకుని దాచిపెడతాడు. ఈరోజు ఇందు ఇరుక్కోబోతుంటే బ్రిడ్జ్ ఆ చీరను తీసుకొచ్చి ఇందుని కాపాడతాడు. దాంతో ఇందుకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అవుతుంది. తర్వాత ఆమె బ్రిడ్జ్ కృతజ్ఞతలు చెప్తుంది. ఇంకోవైపు అదే రోజు రాత్రి భగవాన్ తన అసిస్టెంట్తో మాట్లాడుతూ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సీఎం కోడల మీద డౌట్ ఉందని చెప్పి ఆమెను అరెస్ట్ చేస్తే సీఎం పరువు పోతుందని చెప్తాడు. ఇంకోవైపు కబీర్ ఆ ఓటీటీ వాళ్ళు రికార్డ్ చేసిన వీడియోలన్నీ యాడ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అలా చేసి దాన్ని ఒక డాక్యుమెంటరీ లాగా మార్చాలని. అప్పుడే అతనికి ఒకటి కనిపిస్తుంది. ఆ విజువల్ చూసి కబీర్ షాక్ అయిపోతాడు. తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి అది చూపిస్తాడు. అది చూసి ఇందు అభితో సహా అందరూ షాక్ అయిపోతారు. ఇక్కడతో ఎపిసోడ్ 3 ఎండ్ అయిపోతుంది. ఎపిసోడ్ 4 స్టార్ట్ అవగానే అందరూ ఆ వీడియోని చూస్తూ ఉంటారు. ఆ వీడియోలో జోగినే రాజాని చంపేస్తాడు. నిజానికి ఏం జరుగుతుందంటే రాజా ఒక పాత నిజాన్ని బయట పెడతానని పదే పదే అంటూ ఉంటాడు. దాంతో జోగి ఒక కత్తి తీసుకుని రాజా గొంతులో పొడిచి రాజాని చంపేస్తాడు. నిజానికి అది పసుపు రంగు చీర కాదు, జోగి కట్టుకునే పగడి గుడ్డ. అందరూ దాన్ని చీర అనుకుంటారు. వెంటనే విక్రమ్ కబీర్తో వెంటనే ఆ ఫుటేజ్ని డిలీట్ చేయి, ఈ నిజం బయటికి రావడానికి వీల్లేదని అంటాడు. ఆ మాటలకి అభి ఒప్పుకోకుండా ఈ ఫుటేజ్ బయటికి వెళ్ళాలి, అలాగే మీ బాబుకి శిక్ష పడాలని అంటాడు. దాంతో విక్రమ్కి అభికి మధ్యలో గొడవ అవుతుంది. విక్రమ్ అభిని కొట్టి ఇప్పుడు నేను చేసేదాని వల్ల మన అందరికీ ఉపయోగం ఉందని అంటాడు. ఇంకోవైపు మహల్లో పనిచేసే ఓల్డ్ మెయిడ్ కావ్యకి ఇందుకి రాజా దాచిపెట్టిన ఒక నిజాన్ని చెప్తుంది. ఇంకోవైపు జోగి కూడా అభికి అదే నిజాన్ని చెప్తాడు. నిజానికి రాజాకి ఒక పెద్దన్నయ్య ఉండేవాడు. అతని పేరు మీదే ఈ ఆస్తులన్నీ ఉన్నాయి. అతనికి ఎవరూ పిల్లలు లేరు. దాంతో రాజా తన పెద్ద కొడుకు అర్జున్ని అతనికి దత్తతిస్తాడు. కొడుకును దత్తత తీసుకున్న తర్వాత రాజా పెద్దన్నయ్య తీరులో విపరీతమైన మార్పు వచ్చింది. ఒకరోజు రాజా వాళ్ళ పెద్దన్నయ్య అతని మిసెస్ ఇంట్లో షికారు చేస్తూ ఉంటారు. అప్పుడే రాజా తన కొడుకు అర్జున్ని తీసుకువెళ్ళటానికి అక్కడికి వచ్చి నా కొడుకు అర్జున్ని మీతో పాటు ఉండనివ్వనని అంటాడు. రాజా వాళ్ళ వదిన రాజాతో మాట్లాడుతూ అర్జున్ని మేము ఇక్కడికి తీసుకురాలేదు, అతను మెహల్లోనే ఉన్నాడని అంటుంది. ఆ మాటలు విని రాజాకి విపరీతమైన కోపం వచ్చి ఆ ఇంటికి నిప్పెడతాడు. దాంతో విపరీతంగా మంటలు వ్యాపిస్తాయి. ఆ మంటల్లోనే రాజా వాళ్ళ పెద్దన్నయ్య, రాజా వాళ్ళ వదిన, అలాగే రాజా కొడుకు అర్జున్ కాలి బూడిదవుతాడు. ఎందుకంటే అర్జున్ కూడా వాళ్ళతో పాటు అక్కడే ఉంటాడు. ఆ తర్వాత అతని ఆస్తులన్నీ రాజాకు వచ్చేసాయి. అక్కడే జోగి కూడా ఉంటాడు. ఆ రోజు రాత్రి జోగి రాజాని ఎందుకు చంపేస్తాడంటే ఈ పాత సంగతులన్నీ ఒకవేళ రాజా మీడియా ముందు చెప్తే అతను సీఎం పదవి పోతుందేమోనని భయపడి జోగి అలా చేస్తాడు. ఇంకా జోగి చెప్తూ ఇప్పుడు సీఎం కాదు పీఎం కావాలనేది నా కోరిక, ఒకవేళ ఈ నిజం బయటికి వచ్చిందంటే నా కోరిక ఎప్పటికీ కలగానే మిగిలిపోతుందని చెప్పి జోగి విక్రమ్ని బయటికి వెళ్ళిపోమంటాడు. ఎందుకంటే తాను అభితో కొంచెం ప్రైవేట్గా మాట్లాడాలని. కానీ జోగి తను అలా బయటికి వెళ్ళిపోమని చెప్పడంతో విక్రమ్కి నచ్చదు. ఇంకోవైపు హోమ్ మినిస్టర్ భగవాన్కి ఫోన్ చేసి ఎలాగైనా కానీ ఆ కేసులో నిజాలు తెలుసుకోమని భగవాన్ని తిడుతూ ఉంటాడు. తర్వాత అభి విక్రమ్ కావ్య దగ్గరికి వస్తారు. అప్పుడు కావ్య వాళ్ళతో మాట్లాడుతూ మనం ఆ ఫుటేజ్ని పోలీసులకి ఇచ్చేయాలి, దాంతో మనకి న్యాయం జరుగుతుందని అంటుంది. ఆ మాటలకి అభి లేదు మనం అలా చేయొద్దు, ఆ ఫుటేజ్ ఎప్పటిదాకా మన జేబులో ఉంటుందో అప్పటిదాకా సీఎం మన మాట వింటాడని అంటాడు. ఇక్కడ మళ్ళీ సిరీష్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. జోగి అభితో మాట్లాడుతూ నువ్వు ఇది దాచిపెట్టి నాకు హెల్ప్ చేయి, చూడు నేను గెలవగానే నేను డిప్యూటీ సీఎంని చేస్తానని అంటాడు.
తర్వాత విక్రమ్ కావ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ వెళ్ళి నువ్వు కబీర్ని కలిసి ఆ ఫుటేజ్ డిలీట్ చేయమని చెప్తాడు. వాళ్ళు అలాగే చేస్తారు. కానీ జోగి రాజాని మర్డర్ చేస్తున్న ఫుటేజ్ లీక్ అయ్యి పోలీసులకు దొరుకుతుంది. ఇక్కడితో ఎపిసోడ్ 4 ఎండ్ అయిపోతుంది. తర్వాత కావ్య వెళ్ళి బ్రిడ్జ్కి నిజం మొత్తం చెప్పి మనం ఎలాగైనా కానీ ఆ జోగికి శిక్ష పడేలా చేయాలని అంటుంది. ఆ మాటలు బ్రిడ్జ్కి ఎందుకు అంతగా నచ్చవు. తర్వాత కావ్య దీని తర్వాత మనం అందరం ఎటువాళ్ళు అటు వెళ్ళిపోతాం, ఈ తర్వాత ఈ మెహల్ మొత్తం నువ్వే చూసుకోవాలని అంటుంది. తర్వాత వాళ్ళు రాజా అంతిమ సంస్కారాలు చేస్తారు. జోగి ఎక్కడికో వెళుతున్నప్పుడు పోలీసులు జోగిని పట్టుకుంటారు. ఎందుకంటే జోగి మర్డర్ చేసిన ఫుటేజ్ పోలీసుల దగ్గర ఉంది. ఈ వీడియో మీడియాకి లీక్ అయినప్పుడు జోగినే తన ఫ్రెండ్ని చంపాడని తెలిసి అందరూ షాక్ అయిపోతారు. ఇంకోవైపు అభి ఫుటేజ్ ఎలా లీక్ అయిందో అర్థం కాక తలబద్దలు కొట్టుకుంటూ ఉంటాడు. ఆ ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే విక్రమ్ వెళ్ళి స్వయంగా ఫుటేజ్ మొత్తం డిలీట్ చేశాడు. అదే రోజు రాత్రి విక్రమ్ ఎవరో ఎమ్మెల్యేతో మాట్లాడుతూ చూపిస్తూ ఉంటారు. తర్వాత జరిగే ఎలక్షన్కి విక్రమ్ ఎమ్మెల్యేలను కొంటూ ఉంటాడు. తర్వాత కావ్య అభి ఇందుతో మాట్లాడి మెహల్ని లీజుకి ఇస్తుంది. ఆ లీజు వల్ల సంవత్సరానికి ఒక్కొక్కరికి 4 కోట్లు వస్తాయి. తర్వాత కావ్య మనం బ్రిడ్జ్ అన్నయ్యకి కూడా ఎంతో కొంత ఇవ్వాలని అంటుంది. ఆ మాటలకి అభి అసలు ఒప్పుకోడు. దాంతో వాళ్ళ ముగ్గురికి గొడవ అవుతుంది. తర్వాత ఇందు వాళ్ళతో మాట్లాడుతూ మనం ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నాం కదా, మనం మన హంటింగ్ లాంజ్కి వెళ్దాము, విడిపోయినా కానీ మనకు కొన్ని తీయని గుర్తులు ఉంటాయని అంటుంది. కట్ చేస్తే తర్వాత రోజు విక్రమ్ వెళ్ళి వాళ్ళ నాన్న జోగిని కలుస్తాడు. ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే ఫుటేజ్ని లీక్ చేసింది వేరెవరో కాదు, విక్రమే. ఎందుకంటే విక్రమ్కి సీఎం అవ్వాలనే కోరిక. వాళ్ళ నాన్న ఉండగా తన కోరిక ఎప్పటికీ నెరవేరదు. తర్వాత విక్రమ్ వెళ్ళి వాళ్ళ నాన్నని కలుస్తాడు. అప్పుడు జోగి విక్రమ్తో మాట్లాడుతూ నువ్వు గే అని తెలిసినా కానీ వేరే వాళ్ళు నిన్ను ఎగతాళి చేయకూడదని నీకు పెళ్లి చేశాను, నువ్వు నన్ను ఇలా చేస్తావా అని అంటాడు. తర్వాత విక్రమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళందరూ హంటింగ్ లాడ్జ్లో ఉన్నప్పుడు విక్రమ్ ఎమ్మెల్యేతో మాట్లాడుతూ నాకు ఇంకా 24 ఎమ్మెల్యేలు కావాలని అంటాడు. అప్పుడు కేడియా విక్రమ్తో మాట్లాడుతూ వాళ్ళందరూ ఎప్పుడూ వేరే అతని సైడ్కి వెళ్ళిపోయారని అంటాడు. ఆ మాటలు విని విక్రమ్కి కోపం వస్తుంది. నేను ఫుటేజ్ లీక్ చేసి సీఎం అవటానికి దారి క్లియర్ చేశాను, అయినా కానీ మీరందరూ నన్ను మోసం చేశారని అంటాడు. ఆ మాటలు కింద ఉన్న అభి వింటాడు. విక్రమ్ కిందకు వచ్చిన తర్వాత అభికి విక్రమ్కి గొడవ అవుతుంది. నువ్వు ఫుటేజ్ ఎందుకు లీక్ చేసావని చెప్పి అభి విక్రమ్తో గొడవ పడుతూ ఉంటాడు. తాగిన మత్తులో అభి వెళ్ళి గన్ తీసుకొచ్చి విక్రమ్ని షూట్ చేయబోతాడు. అప్పుడే బ్రిడ్జ్ వచ్చి విక్రమ్ని షూట్ చేయకుండా అడ్డుకుంటాడు. అప్పుడే మనకి గన్ ఫైర్ అయిన సౌండ్ వినిపిస్తుంది. అయితే ఆ బుల్లెట్ ఎవరికి తగిలింది అనేది మనకు తర్వాత తెలుస్తుంది. ఎపిసోడ్ 6 స్టార్ట్ అవగానే మనకి 5 సంవత్సరాల తర్వాత సీన్ని చూపిస్తారు. ఇప్పుడు ఇందు ఎమ్మెల్యే అయింది. తొందరలో రెండోసారి కూడా ఎలక్షన్లు రాబోతున్నాయి. నెక్స్ట్ టైం కూడా సీఎం కావాలని చెప్పి ఇందు ప్లాన్ వేస్తుంది. ఇంకోవైపు 5 సంవత్సరాల తర్వాత అభి కూడా తన పెళ్లి చేసుకోవడానికి ఆ మెహల్కి వెళుతూ ఉంటాడు. ఇంకోవైపు ఇందు తన పిఏ తన్వర్తో మాట్లాడుతూ ఈసారి మనం ఖచ్చితంగా ఓడిపోవడానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి, కాబట్టి ప్రతి ఓటర్ ఇంటికి డబ్బులు పంపించమని చెప్తుంది. ఇంకోవైపు కావ్య కూడా ఇందుని కలవటానికి వచ్చింది. ఇప్పుడు కావ్య ఇందుని కలవటానికి 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. కావ్య కబీర్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు కావ్యకి 4 సంవత్సరాలు కొడుకున్నాడు. ఆ రోజు గన్ ఫైర్ అయిన దాని గురించి కావ్య ఇందుతో మాట్లాడుతుంది. అయితే ఇందు కావ్య నోరు మూపిస్తుంది. తర్వాత వీళ్ళు అభి కాబోయే వైఫ్ అహ్నాని కలుస్తారు. తర్వాత కావ్య ఇందు మాట్లాడుకుంటున్నప్పుడు మాటల మధ్యలో కావ్య ఇందుతో మాట్లాడుతూ నాకు తొందరలోనే కబీర్ డివోర్స్ ఇస్తానని అంటున్నాడు, అలాగే అతనితో పాటు నా కొడుకును కూడా తీసుకెళ్తానని అంటున్నాడు, నువ్వు ఎలాగైనా కానీ నాకు హెల్ప్ చేయమని అడుగుతుంది. ఆ మాటలు విని ఇందు షాక్ అయిపోతుంది. అప్పుడే అక్కడికి తన్వర్ వచ్చి మనం ఓటర్లు పంచుదామని తీసుకువెళ్ళిన 150 కోట్లు పోలీసులు పట్టుకున్నారు, అలాగే 950 కోట్లు ఉన్న బాక్సులు కూడా కనిపించట్లేదని చెప్తాడు. ఆ మాటలు వినగానే ఇందు తన కాళ్ళ కింద భూమి కుంగిపోయినట్టుగా ఫీల్ అవుతుంది. అప్పుడే అక్కడికి విక్రమ్ వచ్చి ఇందుని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. కొంపదీసి ఇదంతా నీ ప్లాన్ కాదు కదా అని అంటాడు. ఇప్పుడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ టైం ఇందు సీఎం అయినప్పుడు విక్రమే ఇందుకి హెల్ప్ చేస్తాడు. అయితే అతను అప్పుడు ఒక కండిషన్ పెడతాడు. అదేంటంటే 2 నెలల తర్వాత ఇందు రిజైన్ చేయాలి, దాంతో విక్రమ్ సీఎం అవుతాడు. కానీ ఇందు విక్రమ్కి హెల్ప్ చేయకుండా విక్రమ్ని మోసం చేస్తుంది. తర్వాత ఇందు కొన్ని రోజులు ఒంటరిగా ఉంటుంది. తర్వాత ఇందు వచ్చి విక్రమ్ని కలిసి బేబీ కోసం ప్లాన్ చేస్తుంది.